ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో కొత్తగా 10 డీమ్డ్ యూనివర్సిటీలు రాబోతున్నాయి. అవి వాటికి సాంకేతికంగా వాటిని డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని రాయాలి. మనం షార్ట్ కట్ కొడుతున్నాం. డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లాగా హోదా ఇవ్వబడుతూ ఉంది అని చెప్పి అవి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలో యూజీసీ పరిధిలో పనిచేస్తాయి. ఎవరు కూడా ఆ డీమ్డ్ అనే పదాన్ని తొలగించకూడదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 డీమ్డ్ యూనివర్సిటీలు, అదే డీమ్డ్ టు బి యూనివర్సిటీలు ఉన్నాయి. 1 విజ్ఞాన్ గుంటూరు జిల్లా, 2 కేఎల్ యూనివర్సిటీ విజయవాడ సమీపంలో, 3 గీతం యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విశాఖపట్నం, 4వది పుట్టపర్తిలో అక్కడ శ్రీ సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్సిటీ, 5వది నూతనంగా విఆర్ సిద్ధార్థ విజయవాడ. ప్రస్తుతానికి 5 డీమ్డ్ టు బి యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 5కి అదనంగా మరో 10 ఈ విద్యా సంస్థలు, కాలేజీలు, అధికంగా ఇంజనీరింగ్ కాలేజీ, 1 మాత్రం మెడికల్ కాలేజీ, వాళ్ళు కేంద్ర విద్యాశాఖకు యూజీసీకి దరఖాస్తు పెట్టుకున్నారు. చాలా విద్యా సంస్థలకు తనిఖీలు అయిపోయినాయి. కమిటీలు వాటిని సందర్శించడం జరిగింది. త్వరలో వాటికి అనుమతినిస్తే కొత్తగా 10 డీమ్డ్ టు బి యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూడబోతున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తూ అక్కడ చదివిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో అనేక మంది లక్షల కొలది సంపాదిస్తున్నారు. రాబోయే డీమ్డ్ టు బి యూనివర్సిటీలు 1 జిఎంఆర్ శ్రీకాకుళం, 2 గాయత్రి పరిషత్ విశాఖ, 3 ఎన్ఆర్ఐ కృష్ణ, 4 వివిఐటి గుంటూరు, 5 చలపతి గుంటూరు, 6 క్విస్ ఒంగోలు, 7 ఆదిశంకర తిరుపతి, 8 ఆర్జీఎం నంద్యాల, 9 శాంతిరామ్ వైద్య కళాశాల నంద్యాల, 10 మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ మదనపల్లి. ఈ 10 ఎందుకు వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీని, మెడికల్ కాలేజీని డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మారుస్తున్నారంటే, 1 విద్యా ప్రమాణాలను, బోధనా ప్రమాణాలను, అలాగే పరిశోధనలు, రీసెర్చ్ని పెంపొందించడానికి. ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వచ్చిన తర్వాత కొంత ఎంబీబీఎస్ అయితే నేషనల్ మెడికల్ కమిషను, అలాగే ఇంజనీరింగ్ అయితే ఏఐసిటి ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూనే కొన్ని వినూత్నమైన మార్పులను చేసే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు చేర్పులను ఏఐసిటికి, నేషనల్ మెడికల్ కమిషన్కి తెలియజేసి విద్యా వ్యవస్థ మార్పులు కోరుకుంటుంది కనుక ఆ మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీలు కూడా వీళ్ళే పరీక్షలు నిర్వహిస్తారు, వీళ్ళే డిగ్రీలు కూడా ఇస్తారు. ఆ విధంగా కొంత విద్యా విధానం వికేంద్రీకరణ జరుగుతుంది. దీని వెనుక ఒక సమస్య కూడా ఉంది. ఎందుకు వీళ్ళు డీమ్డ్ టు బి యూనివర్సిటీగా వెళ్తున్నారు? ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోంచి కేంద్ర విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ సీట్లు నింపటం అంటే అడ్మిషన్లు, ఫీజులు సర్వము కూడా యూనివర్సిటీ గ్రాంట్ కమిషను, కేంద్ర ప్రభుత్వమే వాటిపై అజమాయిషి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా వాటిని పర్యవేక్షించే అవకాశం కోల్పోతుంది. ఈ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకి, విద్యా సంస్థలకి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వలేదు. తర్వాత ఆ ఫీజు తీసుకెళ్ళి అమ్మకి ఇస్తానంటే అమ్మ ఏమో వాడేసుకుని ఈ విద్యా సంస్థలకు ఫీజులు కట్టలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజుని కళాశాల బ్యాంక్ అకౌంట్లోకి వేసేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక కళాశాలకు ఎందుకు, నేను తల్లికి ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో కట్టకుండా ఆ విధంగా కళాశాలలు మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ విద్యా సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పెట్టిన బకాయిలు ఇంకా క్రమంగా చంద్రబాబు నాయుడు తీర్చడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఆయన ఈ సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాడు. ఆ బకాయిలు దశల వారీగా తీరుస్తారు. ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంది. ఇప్పుడు 70,000 అంటారు. 70,000 ఏ మూలకు వస్తుంది? అధ్యాపకుల
వాళ్ళ జీతాలు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. అట్లాగే కరెంటు, వాళ్ళ కమర్షియల్ యూనిట్ 10-12 రూపాయలు పెట్టి కరెంటు కొనవలసి వస్తుంది. అటువంటి సమయంలో రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి, ఫీజులు పెరగటం లేదు. విద్యా సంస్థలు నిర్వహణ భారంతో మూతపడే దశగా ఉన్నాయి. ఇప్పటికే చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి 300 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలను ఈ సంక్షేమ హాస్టల్కి అద్దెకిచ్చారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, ఆయుష్ కాలేజీల కింద మార్పిడి చేశారు. ఆ విధంగా ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వ రీయింబర్స్మెంట్ పథకము ద్వారా సరైన సమయానికి నిధులు అందని కారణం వల్ల సంక్షోభంలో చిక్కుకున్నాయి. అందువల్ల ఈ 10 విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోంచి తప్పుకుని కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళాలనే ఆలోచనతో నూతన విద్యా సంవత్సరంలో యూజీసీ ఆధ్వర్యంలోకి వెళ్ళబోతా ఉన్నాయి. ఇక ఏఐసిటిఈ పర్మిషన్ తప్పదు. మెడికల్ కాలేజ్ అయితే నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ తప్పదు. సీట్లు పెంచాలన్నా, కొత్త కోర్సులు ప్రారంభించాలన్నా, ఉన్న సెక్షన్లో ఉండే ఆ సంఖ్య విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెరగాలన్నా ఏఐసిటి నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క అనుమతులు తప్పనిసరి. అయితే వీళ్ళు అడ్మిషన్లు వాళ్ళ సొంత ప్రవేశ పరీక్షను నిర్వహించుకుని తద్వారా నింపుతారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఈఏపీ సెట్ ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వము ఎన్టీఏ నిర్వహించే జేఈ ద్వారా కానీ సంబంధం లేదు. వాటి ప్రవేశాలతో సంబంధం లేకుండా ముందుగానే ఈ డీమ్డ్ యూనివర్సిటీలు వారి యొక్క ప్రవేశ పరీక్షను నిర్వహించుకుని ప్రతిభ ఆధారంగా ఫీజులు కూడా వాళ్ళకయ్యే ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, బ్యాలెన్స్ షీట్ని యూజీసీ వారికి సమర్పించి తదనుగుణంగా వాళ్ళ ఫీజులు నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు నిర్ణయించడానికి ఒక మాజీ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో కమిటీని వేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై నిర్వహించబడుతున్నాయి, వాళ్ళు ఇచ్చిన ఫీజు పుచ్చుకోవాలి. ఆ విధంగా సంక్షోభంలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు డీమ్డ్ టు బి యూనివర్సిటీలుగా మారటం, రూపాంతరం చెందటం వల్ల వాటికి మంచి వెసులుబాటు రాబోతూ ఉంది. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి, రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీలు. ఈ రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీలు అనగా ఈ రాష్ట్రంలో శాసనసభ ఆమోదము పొందిన యూనివర్సిటీలు. ఇవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అధీనంలో రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్వహిస్తాయి. వీటికి యూజీసీనే సంబంధం ఉంటుంది కానీ యూజీసీ అధీనంలో మాత్రం ఉండవు. యూజీసీ ప్రమాణాలను నిర్దేశిస్తుంది. డీమ్డ్ యూనివర్సిటీలు పూర్తిగా యూజీసీ నియంత్రణలో ఉంటాయి. ఈ ప్రైవేటు యూనివర్సిటీలు రాష్ట్రంలో 8 ఉన్నాయి. 1 భారతీయ ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపురం, 2 సెంచూరియన్ విశాఖపట్నం, 3 క్రియా శ్రీ సిటీ తిరుపతి జిల్లా, 4 మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, 5 సవితా యూనివర్సిటీ విజయవాడ, 6 ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విజయవాడ అమరావతి, ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నీరుకొండ అమరావతిలో ఉంది, 7 అపోలో చిత్తూరు, 8 విట్ ఏపీ అమరావతి. అయితే ఈ డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు 5 ఏమో డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, ఇంకో 10 రాబోతున్నాయి, 15 అవుతాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో 8 ఉన్నాయి. వీటన్నిటిలో కూడా విట్ ఏపీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన వారికి జాబు గ్యారంటీ, క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వస్తుంది. ఈ 2 యూనివర్సిటీలో చదివితే వాటికి ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉంది. ఈ ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నా వాటికున్న పేరు, వాటికున్న ప్రతిష్ట, వాటికున్న గౌరవము, వాటికి కంపెనీలు ఇచ్చే ఆ ప్రాధాన్యత చూస్తే ఏ విద్యార్థి అయినా విట్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కొంచెం ఫీజులు అధికంగా ఉన్నా వాటిలో మాత్రమే చేరండి. చివరికి రాష్ట్ర ప్రభుత్వము జేఎన్టీయు అధీనంలో ఉండే గవర్నమెంట్ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజీల్లో సీట్ వచ్చినా విద్యార్థి ఏదో రకంగా అప్పో సొప్పో చేసి మరి బ్యాంకు లోన్ అన్నా తీసుకుని ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీ లాంటి వాటిలో చదివితే మంచి ఆకర్షణీయమైన ఆ జీతంతో ఉద్యోగము గ్యారంటీ. అదే
మామూలు సాదాసీదా గవర్నమెంట్ కాలేజో ఏదో ప్రైవేట్ కాలేజీలోనో వీటిలో చదివితే, డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే ఎస్ఆర్ఎం, విట్టు, అమృత లాంటి యూనివర్సిటీలలో ఉండే ఆ పేరు వీటికి ఉండదు కనుక వాటిని ప్రాధాన్యతా క్రమంలో విద్యార్థులు ఎంపిక చేసుకోవడం శ్రేష్టము, శ్రేయస్కరం. ఈ విధంగా మరికొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రముఖ యూనివర్సిటీలు బిట్స్ యూనివర్సిటీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే XLRI జేవియర్ ఇన్స్టిట్యూట్ జంషెడ్పూర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబోయే లా యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలు వాటిని ప్రైవేట్ యూనివర్సిటీలుగా పిలిచినా వాటిలో అడ్మిషన్లకు ఎవరైనా కూడా ముందు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇక భారతదేశంలో ప్రస్తుతం మనకి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీలు 57 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడే గవర్నమెంట్ రాష్ట్ర యూనివర్సిటీలు 494. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో రాష్ట్ర శాసనము ద్వారా అనుమతించబడిన స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలు 501 ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలు చాలా తక్కువ ఉన్నాయి, 138 ఉన్నాయి. కనుక మీరు ఎవరైనా విద్యార్థి ఎంపిక చేసుకోవాలంటే మొదట సెంట్రల్ యూనివర్సిటీని ఎంపిక చేసుకోండి, అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడే యూనివర్సిటీలు. అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలకు INI అనే గుర్తింపు ఇచ్చింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటారు. వాటికి 2వ ప్రాధాన్యత. 3వది డీమ్డ్ యూనివర్సిటీలు ఎంపిక చేసుకోండి. డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రపంచవ్యాప్తంగా వాటికి ఖ్యాతి ఉన్నది. కంపెనీలు కూడా ఆ యూనివర్సిటీలో చదివిన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొస్తారు. 4వ ప్రాధాన్యత స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే యూనివర్సిటీలు, వాటి కళాశాలలు. ఆఖరి ప్రాధాన్యత కింద రాష్ట్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో నిర్వహించబడే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. వీటిలో ఊరు పేరు SRM, విట్టు, అమృత, జేవియర్, బిట్స్ లాంటి సంస్థల్లో చేరితే మీకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. కూడా ఉద్యోగం జీతం కూడా సాధారణ కాలేజీలో చదివేవాడి కంటే రెట్టింపు జీతం ఇస్తారు. ఇక అసలు మనకి నూతన విద్యా విధానాన్ని ప్రధానమంత్రి మోదీ 2020 సంవత్సరంలో NEP అంటారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, కొత్త జాతీయ విద్యా విధానం పెను మార్పులు తీసుకొచ్చారు. దాని ప్రకారం నీతి ఆయోగ్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ భారతదేశానికి 2035 నాటికి రాబోయే 10 సంవత్సరాలలో మన దేశంలో 2500 యూనివర్సిటీలు, వివిధ రకాల యూనివర్సిటీలు అవసరమని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు మనకు ఉన్నాయి 1200 యూనివర్సిటీలు. అంటే 13 ఏళ్లలో మరో 1300 యూనివర్సిటీలకు, దీంట్లో విదేశీ యూనివర్సిటీలకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్రిటన్ నుంచి సౌతాంప్టాన్ యూనివర్సిటీ, ఢిల్లీలో గురుగాంలో యూనివర్సిటీ స్థాపించారు. అది మొట్టమొదటి ఫారిన్ యూనివర్సిటీ. ఫీజులు వాళ్ళ ఇష్టం, అడ్మిషన్లు వాళ్ళ ఇష్టం, రిజర్వేషన్లు ఉండవు. పూర్తి స్వేచ్ఛతో వాళ్ళ దేశంలో యూనివర్సిటీని ఎలా నిర్వహిస్తారో అదే నమూనాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యము లేకుండా వారి దేశంలో యూనివర్సిటీ ఎలా నడుస్తుందో ఇక్కడ కూడా అలా నడిపిస్తారు. తద్వారా భారతదేశ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీల్లో చదువుకోవాలనే ఆలోచనతో ప్రధానమంత్రి మోదీ ఫారిన్ ఎడ్యుకేషనల్ పాలసీ, విదేశీ యూనివర్సిటీలకు మన రాష్ట్రాలలో, మన దేశంలో స్థానం కల్పిస్తున్నారు. వారి యొక్క ఆకాంక్ష ప్రముఖ యూనివర్సిటీలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీలు మన భారతదేశంలో అడుగుపెట్టాలి, ఇక్కడ స్థాపించాలి. దానికి కావలసిన మద్దతు, సహాయ సహకారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని ఆయన కోరుకుంటున్నారు. అదే దిశగా చంద్రబాబు నాయుడు విదేశీ యూనివర్సిటీలను అమరావతికి రప్పించి, అమరావతి, తిరుపతి, విశాఖపట్నమా, కోరిన చోట మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం, రండి అని ఆహ్వానిస్తున్నారు. అంటే ఇప్పుడు మరో 1200 యూనివర్సిటీలు, మొత్తం 2500 యూనివర్సిటీలు. అంటే ప్రతి రెవెన్యూ డివిజన్కి భారతదేశంలో ఒక యూనివర్సిటీ ఉండబోతా ఉంది. ఇవన్నీ సాధారణ యూనివర్సిటీలు, జనరల్ యూనివర్సిటీలు కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉన్న టెక్నాలజికల్ యూనివర్సిటీలు అవసరం ఉంది. ప్రస్తుతం ఇంజనీరింగ్కి సంబంధించి టెక్నాలజీ యూనివర్సిటీలు ఉన్నాయి, వైద్యానికి సంబంధించి హెల్త్ యూనివర్సిటీలు ఉన్నాయి,
అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఉద్యానవనానికి సంబంధించి హార్టికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవి కాక మరో 20 రకాల రంగాలలో యూనివర్సిటీలు స్థాపించవలసిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నూతన జాతీయ విద్యా విధానం కింద ప్రతిపాదించడం జరిగింది. ఆ యూనివర్సిటీలు సాంకేతికతతో కూడుకున్న యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి, 2 జలవనరుల యూనివర్సిటీ, వాటర్ రిసోర్సెస్ యూనివర్సిటీ, 3 హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, సిద్ధ, ఆయుష్ యూనివర్సిటీ. ఈ ఆయుష్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు 2014లోనే ప్రతిపాదించారు. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీని విశాఖపట్నంలో, అక్కడ స్థలాన్ని కూడా చంద్రబాబు నాయుడు గుర్తించడం జరిగింది. జలవనరుల యూనివర్సిటీ కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకోబోతా ఉంది. ఇక 4 డెంటల్ యూనివర్సిటీ, దేశంలో కొన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో డెంటల్ యూనివర్సిటీలు ఉన్నాయి. 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ యూనివర్సిటీ. ఈ కృత్రిమ మేధ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో త్వరలో రూపుదిద్దుకోబోతా ఉంది. 6 ఎనర్జీ యూనివర్సిటీ, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. 7 ఏవియేషన్ యూనివర్సిటీ, 8 ఫిషరీస్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. 9 హార్టికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిగూడెంలో ఉంది. 10 ఫ్లారికల్చర్ యూనివర్సిటీ అవసరం ఉంది. పుష్పాలను మనం విమానాలలో, కోల్డ్ స్టోరేజ్లో ఇతర దేశాలకు, గల్ఫ్ దేశాలకు, పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. 11 సిరికల్చర్, పట్టు పరిశ్రమ ఎంతో కీలకమైంది. దానిలో పరిశోధనలు జరగాలంటే దాంట్లో కూడా డిగ్రీలు ఇవ్వాలి, డిప్లొమాలు ఇవ్వాలి, సర్టిఫికేట్ కోర్సులు ఇవ్వాలి, యూనివర్సిటీ ప్రారంభించాలి. 12 జెనెటిక్స్ యూనివర్సిటీ. ఈ జెనెటిక్స్ అనేది మనుషులకే కాదు, వృక్షాలకి జెనెటిక్స్ కావాలి, జంతువులకి జెనెటిక్స్ కావాలి, మేలు జాతి పాలు ఎక్కువ ఇచ్చే ఆవులు కావాలన్నా, గేదెలు కావాలన్నా జన్యుపరమైన మార్పులు కావాలి. అధిక ఉత్పత్తిని చేసి ఈ చీడపీడను తట్టుకుని వాతావరణ మార్పులకు అనుకూలంగా మంచి వరి వంగడాలు, అలాగే పుష్పాలు, పంటలు, మనం తినే ఆహార ధాన్య పంటలు, నూనె గింజల పంటలు, అలాగే పండ్లు, కూరగాయలు. ఈ జన్యు మార్పిడి వల్ల నాణ్యమైన మనుషులకు ఉపయోగపడే మనకు జబ్బులు వస్తుంటాయి. షుగర్ ఉంది, షుగరు తాత తండ్రి నుంచి మనవడికి వరకు వస్తూ ఉంటుంది. ఇటువంటి జన్యుపరంగా వచ్చే జబ్బులను నియంత్రించడానికి ఈ జీన్స్ యూనివర్సిటీ, జెనెటిక్ యూనివర్సిటీ కూడా అవసరం ఉంది. జెనెటిక్ యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్, ప్లాంట్ జెనెటిక్స్, అట్లాగే ఈ యానిమల్ జెనెటిక్స్. ఈ 3 జెనెటిక్స్ అనేవి చాలా కీలకమైనది. జన్యుపరంగా అనేక రకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. లేదు జెనెటిక్స్ యూనివర్సిటీ పెట్టి దాంట్లో మనుషులకు ఒక విభాగం, మొక్కలకు ఒక విభాగం, జంతువులకు ఒక విభాగం, ఈ 3 విభాగాలు జెనెటిక్ యూనివర్సిటీలో పెట్టి 3 ప్రధాన విభాగాల కింద మనం దాన్ని నిర్వహించవచ్చు. అట్లాగే 13 అటామిక్ ఎనర్జీ. ఈ రోజున మన విద్యుత్ అటామిక్ ఎనర్జీతో ఉత్పత్తి చేస్తున్నాం. అటామిక్ ఎనర్జీ దేశ రక్షణకు కావాలి. అటామిక్ ఎనర్జీ మనం జబ్బులను నయం చేయడానికి, క్యాన్సర్ లాంటి వ్యాధుల నిర్ధారణకు, అలాగే రోగాన్ని నయం చేయడానికి వాడుతున్నాం. ఇక 14 మాలిక్యులర్ బయాలజీ. అసలు ఈ రోజున మనం ఏ పరిశోధన అయినా మాలిక్యులర్ బయాలజీ చాలా కీలకం. మనకు హైదరాబాద్ నగరంలో సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ అని ఉంది. మాలిక్యులర్ బయాలజీ యూనివర్సిటీలు స్థాపించవలసిన ఆవశ్యకత ఉంది. 15 ఫార్మా యూనివర్సిటీలు, ప్రత్యేకంగా నూతనంగా మందులను కనుగొనడానికి. మందులంటే అలోపతి మందులే కాదు, ఆయుర్వేద మందులు, హోమియో మందులు, యునాని మందులు, సిద్ధా మందులు, అన్ని మందులు తక్కువ ధరతో సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు కనుగొనడానికి ఒక ఫార్మా యూనివర్సిటీ ఆవశ్యకత ఉంది. ఇక 16 ఫారిన్ ట్రేడ్ యూనివర్సిటీ. ఈ రోజున గతంలో మనం ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునేవాళ్ళం. ఈరోజు మనం ఎగుమతులే. భారతదేశం ఉత్పత్తులకు నిలయం. ఎగుమతులు చేయడానికి కావలసిన నైపుణ్యాలు పొందటానికి వివిధ దేశాల యొక్క చట్టాలు, ఎగుమతులు, వాణిజ్యం, వ్యాపారం, దానికి సంబంధించి ఫారిన్ ట్రేడ్ యూనివర్సిటీ అవసరం. ఇప్పటికే ఫారిన్ ట్రేడ్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇక 17 క్వాలిటీ అష్యూరెన్స్. ఈరోజు మనం ఏ సరుకు ఉత్పత్తి చేసినా అది నాణ్యతపై ఆధారపడి ఉంది. జీవం ఉన్నవైనా జీవం లేకపోయినా. మనం చేపలు, రొయ్యలు ఎగుమతి చేస్తున్నాం.
నాణ్యత లేదని, దాంట్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని, సరిగా లేదని చెప్పి మనల్ని తిరస్కరిస్తున్నారు. అట్లాగే మనం చేసే ప్రతి ఉత్పత్తి కూడా ప్రపంచ దేశాలలో ఒకటి నాణ్యత, రెండు పోటీ పడాలి. ఇతర దేశాల వాళ్ళు ఇచ్చే రేటు కంటే మనం తక్కువ రేటుతో ఉత్పత్తి చేయాలి. కనుక క్వాలిటీ అష్యూరెన్స్ కౌన్సిల్ పెట్టి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంది. ఈ నాణ్యత కోసం అనేక సంస్థలని స్థాపించారు. ISI, BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఎన్ని పెట్టినా క్వాలిటీ అష్యూరెన్స్, నాణ్యత ప్రమాణాలను వివిధ వస్తువులలో, వివిధ ఎగుమతులలో వాటిని ప్రపంచ స్థాయి దేశాల ఆకాంక్షల మేరకు నిర్వహించడానికి క్వాలిటీ అష్యూరెన్స్ యూనివర్సిటీ కూడా అవసరం ఉంది. ఇక 18 అటవులు, అటవీ సంపద దేవుడిచ్చిన సంపద, దాంట్లో ఫారెస్ట్ యూనివర్సిటీ కూడా ఉండాలి. కొన్ని వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి. ఆ అంతరించిపోయే జాతులు దీన్ని బయోడైవర్సిటీ అంటారు. ఆ విధంగా అటవీ శాఖకు సంబంధించి, అటవులకు సంబంధించి ఫారెస్ట్ యూనివర్సిటీ అవసరం ఉంది. ఇక 19 సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించడానికి హైదరాబాద్ నగరంలో గతంలో యూసఫ్గూడలో నిసియట్ అనే సంస్థ ఉండేది. దాన్ని MSME సంస్థ చేశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం MSME యూనివర్సిటీగా మార్చి దాన్ని కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నిర్వహిస్తే బాగుంటుంది. అలాంటి MSME యూనివర్సిటీల ద్వారా ఈరోజు పారిశ్రామిక రంగంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించేదే MSME రంగం. దానికంటూ ఒక యూనివర్సిటీ పెట్టి అధునాతన శిక్షణ విధానాలు, అధునాతన టూల్ కిట్లు ఇచ్చి రోజువారీ మన సంపాదన వేతనాలు పెంచడానికి MSME యూనివర్సిటీలు కావాల్సిన అవసరం ఉంది. ఇక 20 భారతదేశం అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తూ ఉంది. పాలు ఆవులు గేదెల నుంచి ఎక్కువ పాలను ఉత్పత్తి చేయటానికి, అలాగే పాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి, మనము పాలని పాల ఉత్పత్తులను ఎగుమతులు చేయడానికి డైరీ యూనివర్సిటీ, ఆ డైరీ కాలేజీలు ఉన్నాయి. డైరీ యూనివర్సిటీ కూడా స్థాపించవలసిన అవసరం ఉంది. కనుక సాధారణ యూనివర్సిటీలు BA, BCom, BSc ఇవి చెప్పే యూనివర్సిటీలే కాక ఇటువంటి ప్రత్యేక యూనివర్సిటీలు ప్రతి రాష్ట్రంలో ప్రారంభించడం ద్వారా ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి జరగటం ద్వారా మన లక్ష్యమైన వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి వికసిత్ భారతదేశం ఈ మోసపోత విధానంలో ఉన్న కాలము చెల్లిన విద్యా విధానాన్ని అవలంబిస్తున్న ఈ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న యూనివర్సిటీల్లో సంస్కరణలు అవసరం. ఆ సంస్కరణలు కూడా మామూలు సంస్కరణలు కాదు. ఉద్యోగ అవకాశాలు లేని కోర్సులు మూసేయాలి. ఆ యూనివర్సిటీల్లో ఈ పారిశ్రామికవేత్తలను అక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా నిర్ణయించడం, కొత్త కోర్సులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను నిర్వహించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎన్ని కాలం చెల్లింది. ఇప్పుడు మనం ఏం పెట్టాలి? కంప్యూటర్ పర్వాలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు, మెషిన్ లెర్నింగ్ కోర్సు, అట్లాగే డేటా సైన్స్ కోర్సు, క్లౌడ్ సైన్స్ కోర్సు, అట్లాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ టెక్ టెక్నాలజీ, వీటిలలో కోర్సులు ప్రారంభించి ఈరోజు ప్రపంచ మార్కెట్లో వీటి అవసరం ఉన్నది. అంతేగాని కాలం చెల్లిన కోర్సులు, సీట్లు ఖాళీ, ఎవరు చేరరు. కనుక కోటి విద్యలు కూటి కొరకే అన్న చందాన మనం చేయవలసింది ఏంటంటే ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కళాశాలలో చదివిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం అవసరం లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్వయం ఉపాధి, ఆధునిక శిక్షణ ఇవ్వటం ద్వారా దీనికి యూనివర్సిటీలతో, కాలేజీలతో జాతీయ స్కిల్ అభివృద్ధి సంస్థ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎప్పటికప్పుడు యూనివర్సిటీలతో, కాలేజీలతో సంప్రదించి ఆధునిక నైపుణ్యాలను అభివృద్ధి చేయటం, అలాగే ఆధునిక పనిముట్లు వాడే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం. ఎప్పుడో మన తాతలు ముత్తాతలు వాడిన పనిముట్లు కాకుండా, సులభంగా చేత్తో చేసే పనిముట్లు కాకుండా యాంత్రీకరణ, విద్యుత్తును వినియోగించి ఆ పనిముట్లు సులభంగా వినియోగించి ఉత్పత్తిని పెంచి సునాయాసంగా పనులు చేయగలటం. ఇంతకుముందు చెక్కాలంటే లేదా రంధ్రాలు వేయాలంటే చేత్తో వేస్తుండేవారు. ఇప్పుడు మనం కరెంటుతో రంధ్రాలు వేస్తున్నాం, కరెంటుతో చెక్కేస్తున్నాం.